కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోటలో కామినేని అనిల్ కుమార్ 2007లో విలువిద్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు అక్కడ శిక్షణ తీసుకున్నారు. వారంతా నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఆ క్రీడా కుసుమాలు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. చదువును కొనసాగిస్తూనే ఆర్చరీ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. నిత్యం కఠోర సాధన చేస్తూ పోటీలెక్కడైనా పతకాలను గెలుస్తున్నారు. ఆ అకాడమీ క్రీడాకారులు గత 18 ఏళ్లలో 10 రాష్ట్ర, 60 జాతీయ స్థాయి పతకాలు సాధించారు. దోమకొండ మండలంలోని వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కోచ్ ప్రతాప్ దాస్ శిక్షణలో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే అనేక పతకాలు సొంతం చేసుకున్న వారు మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్దమవుతున్నారు. 2028లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొని తమ గ్రామానికి, అకాడమీకి మంచి పేరు తీసుకువస్తామని చెబుతున్నారు. పల్లెటూరులో ఆర్చరీ అకాడమీ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వటం వల్లే మంచి క్రీడాకారులుగా ఎదుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్పాన్సర్స్ అనిల్ కామినేని సార్, మా కోచ్ ప్రతాప్ దాస్. నేను ఇంతవరకు 26 నేషనల్స్ ఆడాను. నాకు 26 స్టేట్ గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్ ఉంది. నేషనల్లో 2 సిల్వర్ అండ్ నేను ఒక ఇంటర్నేషనల్ కూడా ఆడాను బ్యాంకాక్లో. నా మెయిన్ గోల్ ఒలింపిక్స్లో ఆడడం. నేను ఇప్పుడు టాప్ 8 యూనివర్సిటీ ట్రయల్స్కి సెలెక్ట్ అయ్యాను. నాకు నెక్స్ట్ మంత్లో యూనివర్సిటీ ట్రయల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆడాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం. మా కోచ్ ప్రతాప్ దాస్ అని కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చి మాకు ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారు. మా సార్ డైలీ మార్నింగ్ 7 to 10 o'clock అండ్ ఈవినింగ్ 4 to 6 o'clock రెగ్యులర్ గా మాకు ట్రైన్ చేస్తుంటారు. ఇప్పటి వరకు నేను 18 నేషనల్స్ ఆడాను. స్టేట్ లెవెల్లో 6 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. దోమకొండ గడి ఉండడం మాకు ఒక మంచి అవకాశం. ఇంకా రాబోయే కాంపిటీషన్స్ లో కూడా మేము బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంకా దోమకొండ మండలానికి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్లో ఎట్ ఎ టైమ్ స్టడీని కూడా బ్యాలెన్స్ చేస్తూ స్పోర్ట్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ మంచి మెడల్స్ సాధించాలనుకుంటున్నాను. నేను 5 నేషనల్స్ ఆడాను, 10 స్టేట్ మీట్స్ ఆడాను. నాకు 2 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 2 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, 1 బ్రాంజ్ మెడల్ ఉంది. ఇన్ ఫ్యూచర్ గోల్ నాది ఒలింపిక్ మెడలిస్ట్ కావాలని. మా గ్రామంలో ఆర్చరీ ప్రొవైడ్ చేసినందుకు అనిల్ సార్కి థ్యాంక్ యూ చెప్పాను. 7 మెడల్స్ కొట్టాను, నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్ కొట్టాను. 2007లో బెంగాల్ నుంచి వచ్చిన కోచ్ ప్రతాప్ దాస్ అనేక మంది విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా తీర్చిదిద్దారు. తొలుత అకాడమీకి విద్యార్థులెవరూ రాకుంటే క్రీడాకారులను ప్రతాప్ దాస్ గుర్తించారని స్థానికులు చెబుతున్నారు. క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి గ్రామానికి మంచి పేరు తెచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. दुमकुंडा ट्रस्ट का मैनेजिंग डायरेक्टर मिस्टर अनिल कामनीन को बोला है मैं 2007 से ये दुमकुंडा ग्राउंड से मैं प्रैक्टिस दे रहा है. इधर चाला टैलेंट उंदा बहुत यहाँ से अभी तक 18 इयर्स में 60 आर्चर नेशनल में पार्टिसिपेट किया. 1 आर्चर के सिंधुजा इंटरनेशनल में बैंकॉक में पार्टिसिपेट किया. यहाँ का पूरा इक्विपमेंट ट्रेनिंग पूरा फ्री ऑफ कॉस्ट मिस्टर अनिल कामनीनी प्रोवाइड करता है. मैं उम्मीद करता हूँ और ज़्यादा आर्चर इधर आए. मेरा ट्रेनिंग मेरा आर्चर प्लेयर को भी पूरा गोल है वो लोग और ज़्यादा ऊंचा लेवल में जाएंगे. हमारा गोल तो है ही 2028 में ओलंपिक गोल्ड मेडल लेके आएंगे. लोकल बॉडी को भी मेरा रिक्वेस्ट है बच्चा को शुद्ध ओनली जस्ट इंकरेज शुरू नहीं कुछ तो देखिए वो लोग को भी और ज़्यादा इंकरेज करेंगे तो ये लोग और ज़्यादा मोटिवेटेड होगा. हम तो डेली सुबह शाम मोटिवेट करता है. हमारा अनिल साहब सोना मैडम जी मोटिवेट करता है. हमारा गोल है ओलंपिक गोल्ड मेडल. ఆర్చరీ స్టూడెంట్స్ తయారు కావాలనే ఉద్దేశంగా దోమకొండ సంస్థాన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడైనటువంటి కామినేని అనిల్ గారు 2007లో కోచ్ ప్రతాప్ దాస్ ను దోమకొండకు తీసుకొచ్చి కోచింగ్ ఇవ్వడం జరిగింది. వారిచ్చేటువంటి కోచ్ ఫలితం ద్వారా విద్యార్థులు ఆర్చరీ కోచింగ్ తీసుకొని స్టేట్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్ కూడా ప్లేయర్స్ తయారైనరు. మొదట్లో వారు వచ్చినప్పుడు ఎవరు రాకపోయేది. చాలా మంది టీచర్లను స్కూల్లో వాళ్ళందరినీ కలవడం వల్ల వాళ్ళు కూడా మెల్లమెల్లగా రావడం జరిగింది. పిల్లల్ని వైట్ పేపర్ లాగా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగించడం జరిగింది. అంటే ఇక్కడ ఉండే ఖర్చులన్నీ కూడా భరించుకుంటూ గడికోట వాళ్ళు మేము అందరం కలిసి మేము ఒకటే అనుకుంటున్నాం, ఈ దోమకొండ నుండి ఒలింపిక్స్ లో ఆడాలన్న మా యొక్క కోరిక. కోచ్ ప్రతాప్ దాస్ సహకారంతో విలువిద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఒలింపిక్ లో పతకాలు సాధించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.